దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రైస్తవ లోకమంతటికి, అదే విధముగా స్థానిక సంఘ కుటుంబాలకు, అంతేకాకుండా యూట్యూబ్ ద్వారా ఈ ఆరాధన వీక్షిస్తూ ఈ పరిచర్యను బలపరుస్తూ ఈ పరిచర్యకి దీవెనకరంగా ఉన్నటువంటి ఆత్మీయ ప్రియులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మన యొక్క అంశము క్రీస్తు మరణము, ఆయన పునరుద్ధానము అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోచు ఉన్నాం. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మానవుణ్ణి వేధిస్తున్నటువంటి మరణం యొక్క చిక్కుముడిని విప్పినటువంటి దేవునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశములో మరి మరణం యొక్క చిక్కుముడిని ఆయన ఏ విధముగా విప్పి ఉన్నారో మనం తెలుసుకునబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ వర్తమానాన్ని పూర్తిగా వీక్షించి ప్రభు ఇచ్చే దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు సేవకునిగా కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తలలు వంచి ఈ యొక్క ప్రారంభ ప్రార్థన ఈ ఆరాధనలో మరి నాతో పాటు ఏకీభవించాలని ప్రభు సేవకునిగా కోరుతున్నాను. మనం ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, పరిశుద్ధ దినాన్ని మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరచుటకు మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దినాన్ని సర్వలోకమంతయు కూడా అయ్యా, నీవు మరణించి తిరిగి లేచిన పునరుద్ధాన ఈ యొక్క పండుగను, ఈ ఆరాధనను చేసుకొని నీ నామాన్ని గణపరుస్తూ ఉంటుండగా, దేవా, నీవు మరణమును గెలిచి తిరిగి లేచిన దేవునిగా ప్రభువా, ఇగో నీ నామాన్ని హెచ్చిస్తున్నా అయ్యా, నీ నామం కలిగిన బిడ్డలందరిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిపై నీ పునరుద్ధాన ఆ శక్తిని అయ్యా దిగనిమ్మని వేడుకొనిచున్నాం. నీ పునరుద్ధాన శక్తితో నింపమని నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఇగో నీ పునరుద్ధాన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, జరుగుతున్నటువంటి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందమని, ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో ఈ ఆరాధన జరిపించి తద్వారా అయా వీక్షిస్తున్న వారికి, పాల్గొన్న వారికి, దేవా ఇగోనైనా ఈ ఆరాధనను ఫాలో అవుతున్నటువంటి నీ బిడ్డలందరికీ ప్రభువా, ఈ యొక్క ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి బెసలీలు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతి సంబంధమైనటువంటి కీర్తన ద్వారా ప్రభునామాన్ని ఆయన గణపరచబోతున్నారు. ఆయనతో పాటు కలిసి ప్రభునామాన్ని మనందరం మహింపరుద్దాం. ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన మాటతో ఈ సృష్టిని చేసిన దేవునికి జయ, తన రూపుతో మానవులను సృజించిన ప్రభువునకు జయ. తన మాటతో ఈ సృష్టిని చేసిన దేవునికి జయ, తన రూపుతో మానవులను సృజించిన ప్రభువునకు జయ. ఆది అంతముకు జయ, అద్వితీయునకు జయ, అత్యున్నతునకు జయ, అనాది దేవునికి జయ 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 జయ. క్రీస్తు ప్రభువు జయ జయ జయ. రారాజు ప్రభువు జయ.
కాచిన యేసునకు జయ, తన బలముతో మరణమును జయించిన వీరునకు జయ, తన రక్తము మానవులకై కాచిన యేసునకు జయ, తన బలముతో మరణమును జయించిన వీరునకు జయ, శిల్పదారునకు జయ, యాగశీలునకు జయ, మరణ విజయునకు జయ, జీవించు దేవునకు జయ 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 జయ, క్రీస్తు ప్రభుకు జయ జయ జయ, రారాజు ప్రభుకు జయ. తన మహిమతో మేఘాలపై వచ్చడి యేసునకు జయ, తానుండడి స్థలమందున మనలను ఉంచడి ప్రభుకు జయ, తన మహిమతో మేఘాలపై వచ్చడి యేసునకు జయ, తానుండడి స్థలమందున మనలను ఉంచడి ప్రభుకు జయ, న్యాయ తీర్పరికి జయ, సర్వశక్తునకు జయ, సర్వోన్నతునకు జయ, సైన్యముల అధిపతికి జయ 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 జయ, క్రీస్తు ప్రభుకు జయ జయ జయ, రారాజు ప్రభుకు జయ జయ జయ, క్రీస్తు ప్రభుకు జయ జయ జయ, రారాజు ప్రభుకు జయ, నరులను చేసిన దేవునికి జయ జయ, మరణము గెలిచిన వీరునికి జయ జయ, దేవునికి జయ, తండ్రి దేవునికి జయ, ఆత్మనాథునికి జయ, మన అన్న యేసునకు జయ 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 జయ, క్రీస్తు ప్రభుకు జయ జయ జయ, రారాజు ప్రభుకు జయ. దేవుని బిడ్డలారా, చక్కని ఆత్మీయ స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినటువంటి బెసలేలను బట్టి దేవాదేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. తనతో పాటు కలిసి ప్రభునామాన్ని గణపరిచిన మీ అందరిని బట్టి దేవాదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. మనందరం కూడా ప్రభునామాన్ని గణపరుస్తూ పునరుద్ధానుడైనటువంటి ప్రభునామాన్ని హెచ్చిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. రండి, అందరూ కూడా నాతో పాటు కలిసి ప్రభునామాన్ని గణపరచాలని హెచ్చించాలని ప్రభు సేవకునిగా కోరుతున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. అద్భుతాలు ఇచ్చే దేవుడా, ఆశ్చర్య కార్యాలు ఇచ్చే దేవుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడా, ఇగో నాయనా, సర్వమానవాళి పాపాల నిమిత్తమే దేవాది దేవుడు అయిన నీవు శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చి ప్రభువా, ఇగో నాయన నీ ప్రాణాన్ని అర్పించి మరణించి 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినమున నీవు చెప్పినట్లు మృత్యుంజయునిగా తిరిగి లేచిన ఓ సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. నిన్ను విశ్వసించిన ఇగో ప్రభువా వారికి అయ్యా, ఇగో నాయన మరణము లేదని చాటి చెప్పడానికి ప్రభువా మరణమును గెలిచి తిరిగి లేచిన ఓ ప్రభువా మృత్యుంజయుడా, నీ గొప్ప ఇగో ప్రభువా ఇగో నామానికి మహిమ చెల్లిస్తున్నాం, ఘనత చెల్లిస్తూ ఉన్నాము నాయన. యేసయ్య నీకు మహిమ, యేసయ్య నీకు ఘనత, యేసయ్య నీకు స్తుతులు నాయన. నీవు తిరిగి లేచుట ద్వారా దయగలిగిన దేవా అయా, విశ్వాసముతో మేము బ్రతుకున్నట్లు, నిరీక్షణ కలిగి బ్రతుకున్నట్లు అయా, ఇగో ఒక నిజమైన దేవుడు ఉన్నాడని ప్రభువా మాకు తెలియపరిచి ప్రభువా ఇగో ఒక శాశ్వతమైన లోకాన్ని ఆయన నిర్మించి ఉన్నాడు, అక్కడ మరణము లేదనే సత్యాన్ని అయా నీవు తిరిగి లేచుట ద్వారా మాకు తెలియపరిచిన సర్వశక్తిమంతుడా, నీకు మహిమ చెల్లిస్తున్నాం, నీకు ఘనత చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు,
జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, పరమ బలమొసగు జయ యేసు, పరమ బలమొసగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, సాతాను గెలచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, పాతవి గతించే జయ యేసు, పాతవి గతించే జయ యేసు, దాతవు నీవే జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ రాజా జయ రాజా, జయ జయ రాజా జయ రాజా, జయ జయ స్తోత్రం జయ స్తోత్రం, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా నీకే మహిమ నాయన, నీకే ఘనత నాయన, మరణమును గెలిచి తిరిగి లేచిన దేవుడా నీకు మహిమ నాయన, సాతాన్ని ఓడించిన యేసు నీకు మహిమ చెల్లిస్తున్నా. ఓ పాతవన్నిటినీ కూడా అయా ఇగో ప్రభువా నీవు తిరిగి లేచుట ద్వారా అవి సమసపోయేటట్లు అయా ఇగో పాపము మరణము శాపము అయా సమసపోయేటట్లు చేసిన గొప్ప దేవుడా నీకు మహిమ నాయన. నిన్ను విశ్వసించు వారికి, నిన్ను కలిగిన వారికి, వారిపై మరణమునకు ఏ రకమైనటువంటి అధికారము లేకుండా బలము లేకుండా చేసి మరణము యొక్క ములును, పాతాళ లోకపు యొక్క ములును విరిచివేసిన సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయా నీవు తిరిగి లేచిన దేవుడు ప్రభువా, నీ శిష్యులకు అయా ప్రభువా నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకున్న దేవుడు నాయన, నీకు మహిమ చెల్లిస్తున్నా. మా కొరకు ఒక శాశ్వతమైనటువంటి ప్రభువా ఇగో నిత్యత్వాన్ని సిద్ధపరిచి ప్రభువా నీతో ఉండే గొప్ప భాగ్యాన్ని అయ్యా మాకు సిద్ధపరిచిన సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా. అయ్యా నీకే మహిమ, నీకే ఘనత నాయన. తండ్రి ఇగో ఈ ఆరాధనను అయ్యా మీరు స్వీకరించండి. ఆరాధించిన నీ ప్రజలపై అయా పునరుద్ధాన అభిషేకమును అయా వారిపై దిగనమని వేడుకొనిచున్నా. పునరుద్ధాన శక్తితో వారిని మీరు నింపాడేనాయన. మేము మరణము గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము గనుక ఆయనకి మరి అసాధ్యమైనదంటూ ఏమీ లేదని, ఆయనకి సమస్తము సాధ్యమని, ఏ కార్యాలైనా ఆయన చేయగలిగిన దేవుడనే విశ్వాసముతోనైనా నిరీక్షణతో అయ్యా ఇక నిన్ను కలిగిన నీ ప్రజలు వారి యొక్క ఈ విశ్వాస ప్రయాణమును, ఆత్మీయ ప్రయాణమును ముందుకు కొనసాగిస్తూ దేవా నీకు మహిమార్థమై నీ ద్వారా మేలులు పొందుతూ సాక్షులుగా జీవిస్తూ దేవా ముందుకు కొనసాగిపోనట్లు మీ కృప దయచేయండి నాయన. ఇగో జరగబోతున్నటువంటి ఆరాధన క్రమంలో మీరుండి అద్భుతమైన విషయాలు నీ వాక్య వెలుగులోంచి మీరు మాకు బోధించి మా విశ్వాసమును ఇంకా దేవా నూరత్తులుగా బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా సమయంలో మరి ఆరాధనలో నాతో పాటు కలిసి ప్రభునామాన్ని గణపరిచి ప్రభునామాన్ని హెచ్చించిన మీ అందరిని బట్టి మరొకసారి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు మన మధ్య ఉన్నటువంటి జాన్ బాబు వచ్చి మరి ప్రార్థిస్తారు. ప్రతి ఒక్కరూ మీ దేవుని యొక్క వాక్యం కొరకు మీ హృదయాలను సిద్ధపరచుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయడానికి జాన్ బాబుని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో విత్తబడబోతున్న వాక్యం కొరకు నేను ప్రార్థించబోతున్నాను. ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీవించి దేవుని మహిమపరచవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్మరిపోయిన మా ప్రభు జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా.
పరిశుద్ధుడా, ఇప్పుడు జరుగుతున్న ఈ ఆరాధనలో మీరే తోడే. నేను ముందుగా ఇప్పటి వరకు జరిగిన ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో తోడైన దేవా, మీకే వేలాది వందనాలు చెల్లిస్తున్న యేసయ్యా. మరి ఆరాధనలో వచ్చిన సంఘస్థులందరినీ తాకారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఇప్పుడు జరుగుతున్న మిగిలిన కార్యక్రమంలో మీరు తోడైన పరిశుద్ధాత్మ దేవా, సేవకుడి ద్వారా చెప్పబడుతున్న సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరు దర్శింపబడేటట్లు మీరు సాయం చేయండి. పరిశుద్ధుడా, మంచి సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి తెలియజేయబడేటట్లు, మరి తెలియని ఎన్నో సత్యాలు వాళ్ళందరూ తెలుసుకోగలిగేటట్లు గొప్ప కార్యం జరిగించండి. పరిశుద్ధాత్మ దేవా, ఈ ఆరాధన ఇప్పుడు నేను వరకు మీరు తోడైనమని, నీ నా మహిమార్థమై ఘనంగా అద్భుతంగా ఆరాధన అంతా జరగడానికి మీరే కార్యం జరిగించమని, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనాపూర్వకముగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న విధానాన్ని బట్టి దేవాదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా భారభరితమైనటువంటి హృదయంతో ప్రార్థించిన జానుబాబును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన యొక్క అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. దేవుని బిడ్డలారా, మన యొక్క అంశము మరొకసారి సందర్భంలో మీకు తెలియపరచడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, మరి మన యొక్క అంశము క్రీస్తు మరణము, ఆయన పునరుద్ధానము అను అంశమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశం మీద ఈ సమయంలో మనం ధ్యానం చేసుకునబోచు ఉన్నాం. ఈ అంశానికి మూలవాక్యాలుగా మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 6-7 వచనములై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 6-7 వచనాలని నేను చదివి వినిపిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, 6-7 వచనాల్లో వ్రాయబడిన వాక్యం ఈ విధముగా ఉన్నది. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలియాలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితేన నేను. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో యేసు ప్రభువారు ఏమండి ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచిన సందర్భం మనకు కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభువారు ఏమండి శరీరధారిగా సర్వమానవాళి నిమిత్తమై ఏమండి తన యొక్క ప్రాణాన్ని అర్పించడానికి ఆయన వచ్చిన ఆ ఒక సందర్భములో ఏమండి శిష్యులతో ఆయన మరి ఈ శిలువ శ్రమలకు ముందు ఏమండి ఆయన పొందబోయేటటువంటి శ్రమలను గురించి, ఆయన పొందబోయే మరణమును గురించి, మరలా ఆయన తిరిగి లేచేటటువంటి ఈ పునరుద్ధానమును గురించి శిష్యులకు ఏమండి ఆయన తెలియపరిచినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఆయన పొందే శ్రమలు, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఇవి మూడు కూడా యెరూషలేములోనే జరుగుతాయనే విషయాన్ని ముందుగానే యేసు ప్రభువారు ఆయన శిష్యులకు తెలియపరచడం జరిగి ఉన్నది. దీనికి సంబంధించిన రెఫరెన్స్లు నేను మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 10 వరకు ఉన్నటువంటి వాక్యాల్లో మనకి ఈ విషయాలు కనబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు యొక్క మరణము యేసు అందరి వలె చనిపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చనిపోయినప్పుడు ఒక గొప్ప వింత జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వింత ఏటో ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, తన ప్రాణమును తానే అర్పించుకొనెను, దానిని ఎవరు తీసుకున్నా లేరు. ఈ విషయాన్ని గమనించండి. లూకా సువార్త 23వ అధ్యాయము 46లో ఈ విషయం మనకు కనబడుతూ ఉంటుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సిలువలో ఆయన ప్రాణాన్ని విడిచినప్పుడు, ఆయన మరణించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, సూర్యుడు కనుమరుగాయను, అంతేకాకుండా భూమి వణికెను, చీకటి కమ్మెను, బండలు బ్రద్దలాయను, అంతేకాకుండా మరియు గొప్ప భూకంపము సంభవించి మృతులైన వారు అనేకులు సమాధుల్లో నుండి లేచిరి. ఆ లేచిన వారు పరిశుద్ధులని మనం చూస్తుంటాం. లూకా సువార్త 23వ అధ్యాయము 44లో విషయం మనకి కనబడుతూ ఉంటుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మానవునికి దైవమునకు మధ్యగానున్న మతమనే ఏమండి దేవాలయపు అడ్డుతెర మధ్యకు చినిగెను, తద్వారా మానవునికి దేవుని యొద్దకు ప్రవేశము కలిగెను. ఈ విషయాన్ని గమనించండి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, లూకా సువార్త 23:45లో ఈ మాట మనకి కనబడుతుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొంత లోతుకి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా ఈ వర్తమానాన్ని ఆలకించాలని ప్రభు సేవకునిగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, అయితే ముందుగా మరణం అను దానిని గూర్చిన పలు అర్థములను పలు విధములైనటువంటి విషయములను మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరణం అనగా వేరు చేయబడుట అనే అర్థము ఇవ్వడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మరణం అనగా వేరు చేయబడుట అనే అర్థాన్ని ఇచ్చారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనిని 3 రకాలుగా బైబిలు నిర్వచించింది. ఆత్మ శరీరము ప్రాణముల నుండి వేరైపోవుట. రెండవది మానవుని ఆత్మ దేవుని ఆత్మ నుండి వేరైపోవుట. 3 శరీరము ప్రాణము దేవుని నుండి నిత్యము ఎడబాటుగా నుండే స్థితి అని అర్థమునై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. కనుక దీనిని 3 రకాలుగా బైబిల్ నిర్వచించాను. ఆ 3 రకాల నిర్వచనాలను సమయంలో నేను మీకు తెలియపరచడం జరిగినది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, అయితే సైన్స్ ప్రకారము జీవము కలిగిన శరీరము అవయవములను కృషింపచేయట లేక నశింపు చేయు విత్తనాన్ని మరణం అంటారు అని తెలియపరచడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మరణం అనేది వాస్తవమే, అయినా మరణం తరువాత ఏంటి అనేది ఒక ప్రశ్నగా మానవుని వేధిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మానవుని వేధిస్తున్న మరణం యొక్క చిక్కుముడిని విప్పిన దేవునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉంటాం. మరణించిన క్రీస్తు తిరిగి లేచుట ద్వారా నిత్య జీవమునకు సంబంధించిన దైవ సత్యములు సర్వమానవాళికి తెలియపరచబడ్డాయి. అవి ఏ విధముగానో ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాక్య ధ్యానములో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ వర్తమానాన్ని వినాలని ప్రభు సేవకునికి కోరుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నేటి అధునాతన ప్రపంచంలో మానవుడు గొప్ప జ్ఞానం అన్వేషిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఎంతో సాంకేతిక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కూడా సాధించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మానవుడు సాధించలేదంటూ ఏమీ లేదని అంగీకరించిన ప్రియులారా, మరణ విషయంలో ఓడిపోతున్నాడని ఒప్పుకోక తప్పదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాన్ని గమనించండి. అంతేకాదు మానవుడు తనకు అవసరమైన అన్ని మార్పులు చేర్పులు భౌతికంగా చేస్తూ ఉన్నాడు. ఆఖరిగా ప్రాణాధారమైన గుండెను కూడా మారుస్తున్నాడు. కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి దక్కించుకోలేకపోతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాన్ని గమనించండి. గనుక సైన్సు మానవ మనుగడకు వికాసానికి చాలా సదుపాయాలను సమకూర్చుతుంది. కానీ మానవ నైతిక ఆత్మీయ జీవితంపై ఎటువంటి ప్రభావమో చూపలేకపోతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక ఈరోజు అధునాతన ప్రపంచంలో మానవుడు జ్ఞానం అన్వేషిస్తూ ఆస్వాదిస్తూ సాంకేతిక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని సాధిస్తూ ఎన్నెన్నో సాధించానని తెలియపరుస్తున్నాడు. ఎన్నెన్నో పరిశోధనలో సక్సెస్ అవుతూ ఉన్నాడు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, పోయిన ప్రాణాన్ని తిరిగి దక్కించేటటువంటి ప్రయత్నాన్ని చేయలేకపోతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ఇది ఒక సత్యము అయి ఉంటుండగా మరొక విషయాన్ని ఈ సందర్భంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరణానికి సంబంధించిన చరిత్ర సంబంధమైన శాస్త్రీయ పరిశోధనలు మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వం దాదాపు 1500 సంవత్సరాల క్రితం ఐగుప్తీయులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాజ్యంగా కీర్తి గడించింది. అంతేకాదు ఫరో చక్రవర్తి కాలంలో మానవుని మరణంపై అనేక శాస్త్రీయ ప్రయోగాలు చేసింది. అంతేకాదు ఎప్పటికైనా మానవుడు మరణంపై జయము పొందగలడనే ఉద్దేశంతో మహా పిరమిడ్స్ను కూడా నిర్మించడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, వాటిలో గొప్ప వ్యక్తుల యొక్క శరీరములు నాశనము కాకుండా భద్రముగా ఉంచడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆ శవములు నేటికి ఎండిన శవములు అనగా మమ్మీలుగానే మిగిలి ఉన్నవి. కానీ మరణం విషయంలో మార్పు జరగలేదు. అంతేకాదు మరణంపై ప్రయోగాలు చరిత్రగానే మిగిలిపోయాయి తప్ప తిరిగి బ్రతికించే చరిత్ర సృష్టించలేకపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక మానవుని యొక్క శవంపై ఆ మరణాలపై ప్రయోగాలుగానే మిగిలిపోయాయి. ప్రియా దేవుని బిడ్డలారా, బ్రతికించేటటువంటి ఆ ప్రక్రియలో సత్ఫలితాలు సాధించలేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్ ఇతని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు
క్రీస్తు పూర్వం 326లో అలెగ్జాండరు ప్రపంచమును జయిస్తూ భారతదేశం వరకు దండయాత్ర చేశాడు ప్రియా దేవుని బిడ్డారా. అయితే భారతదేశంలోనికి ప్రవేశించేసరికి సైన్యములు అలసి అలెగ్జాండర్పై తిరుగుబాటును చేశారు ప్రియా దేవుని బిడ్డారా. అటువంటి సమయంలో అతడు రోగి అయి ఉన్నాడని చరిత్ర మనకి తెలియపరుస్తుంది. అయితే తాను దండయాత్రను విరమించుకొని తిరుగు ప్రయాణములో ఆయన పలికిన మాటలు ఈ సందర్భంలో ఒకసారి నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. నేను చనిపోయిన తరువాత శవపేటికలో నా ఒక ఖాళీ చేతులను చాచినట్లు పైకి పెట్టి సమాధి చేయండి ప్రియా దేవుని బిడ్డలారా అని చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఈ మాటను ఆయన గొప్ప నిరాశతో పలికాడు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏమండి, అలెగ్జాండర్ ది గ్రేటు ప్రపంచాన్ని జయించాడు కానీ మరణాన్ని జయించలేకపోయాడని. ఏమండి, తను మరణించినటువంటి సందర్భంలో తన యొక్క ఖాళీ చేతులను ఏం చేయమన్నాడంట, ఏమండి, మరి చాచినట్లు పైకి పెట్టమన్నాడంట ప్రియా దేవుని బిడ్డలారా. ఇది తన దగ్గర ఉన్న వారికి తెలియపరిచిన విషయమై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, మరి ఆయా విశ్వాస మార్గాలు మరణపాత్రుడైన మానవుణ్ణి ముద్దాయిగా తాత్కాలికంగా ఓదార్చుతున్నాయే తప్ప శాశ్వత పరిష్కారాన్ని ప్రసాదించలేకపోతూ ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించండి. ఆయా విశ్వాస మార్గాలు కూడా ఏమండి మరణపాత్రుడైన మానవుణ్ణి ముద్దాయిగా తాత్కాలికంగా ఓదార్చుతున్నాయే తప్ప శాశ్వత పరిష్కారాన్ని ప్రసాదించలేకపోతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. కనుక మరణం యొక్క వాస్తవము బైబిల్ మనకి తెలియపరుస్తుంది. అది ఎలానో సమయంలో దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23లో ప్రియా దేవుని బిడ్డలారా, పాపం వలన వచ్చే జీతం మరణం అని మనం చూస్తూ ఉంటాం. పాపం వలన మరణం మానవునికి ప్రాప్తించిందే తప్ప మరణమే జీవితాంతం కానే కాదు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని గమనించండి. అయితే మరణం అనేది 3 రకాలుగా ఉంటూ ఉంది. ఈ విషయాన్ని గమనించండి. ఒకటి ఆత్మీయ మరణం, అనగా మానవ ఆత్మకు దేవుని ఆత్మతో ఉన్న సంబంధం తెగిపోవుట. ఈ విషయం దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17లో మనకి కనబడుతుంటుంది. రెండవదిగా శరీర మరణం, అనగా మనిషి ప్రాణము ఆత్మ ఈ రెండును శరీరమును విడిచిపెట్టుట. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రసంగి 12వ అధ్యాయం 7లో మనకి ఈ విషయం తెలియపరచబడుతూ ఉంటుంది. మూడవది నిత్య మరణం, అనగా నరకం. అనగా ప్రియా దేవుని బిడ్డలారా, నరుని ప్రాణము మరియు ఆత్మ నిత్యము నరకములో గడుపుట. ఇది ప్రియా దేవుని బిడ్డలారా, ఇది యొక్క మరణముగా మనం తప్పక తెలుసుకోవాలి. సత్యము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14 ద్వారా మనకి తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే మరణం అనేది 3 రకాలుగా ఉంటుంది అని మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే శరీర మరణం అనేది శారీరకంగా పుట్టిన ప్రతి మానవుడు ఎదుర్కొనవలసిందే. ఈ విషయాన్ని మర్చిపోవద్దు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ శరీర మరణమే ఏమండి మనిషి జీవితానికి అంతం కాదు. ఒకవేళ శరీర మరణమే అంతమైతే ఇక మానవునికి దేవుడు అవసరం లేదు అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మనం కొంత లోతు మరలా ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎందుచేతనంటే, దేవుని నమ్మినా నమ్మకపోయినా మానవ జీవితం తాత్కాలికం గనుక. అంతేకాదు శరీర సంబంధమైన మరణం భూమి మీద జీవితానికి అంతమైతే అదే మరణం నిత్యత్వానికి ప్రారంభం సుమ. ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే మానవుడు ఏమండి ఆత్మ సంబంధి, ఆత్మకు మరణము లేదు. ఈ సత్యం మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 44, ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం, మత్తయి సువార్త ప్రియా దేవుని బిడ్డలారా 10వ అధ్యాయము 28లో మనకి కనబడుతూ ఉంటుంది. ఆత్మకు మరణము లేదు. అయితే ఈ శరీరము విడిచిన ఆత్మకు నిత్యత్వం ఎక్కడా అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే దేవుని బిడ్డలారా, ఈ అద్భుతమైనటువంటి దైవ సత్యమును సర్వమానవాళికి తెలియపరచడానికి దేవుడే మానవునిగా క్రీస్తుగా శరీరధారిగా ఆయన భూలోకానికి వచ్చి ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఆయన మరణమును జయించుట ద్వారా ఈ సత్యాన్ని తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు
మరణమును జయించిన క్రీస్తుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరికొన్ని విషయాలను మనం తెలుసుకుంటూ ఈ వర్తమానములో లోతైన ఆత్మీయ అర్థాలతో పాటు ఏమండి యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచుటలో ఉన్నటువంటి సత్యాలతో పాటు ఈ మరణానికి సంబంధించిన విషయాలు కూడా వివరంగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో మనం ముందుకు వెళ్తున్నాం కనుక ఆ విధంగా మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞను అతిక్రమించుట వలన మానవుడు పాపమునకు పాత్రుడయ్యను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 14, యోహాను రాసిన మొదటి పత్రిక 3-4లో ఈ సత్యం మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. పాపం వల్ల వచ్చే జీతము మరణమని దేవుని వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ద్వారా ఈ విషయం మనకు తెలియపరచబడుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరణము యొక్క తాళపు చెవులు ఎప్పుడైతే మానవుడు పాపము చేసినాడో, ఏమంటే పాపం వలన శాపం మానవుని మీదకి వచ్చినదో, పాపం వలన మరణము కూడా మానవునికి ప్రాప్తించిందో ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మరణము యొక్క తాళపు చెవులు సాతాను లేక దేవుని శత్రువైనటువంటి సాతాను యొక్క స్వాధీనం అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల ద్వారా, ప్రకటన గ్రంథము 1:18 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. కనుక ప్రతి వాణిని మరణం ఏం చేస్తుందంటే భయము చేత, ఏమండి మరణం అనేటటువంటి భయము చేత సాతాన్ని ఏం చేయడం ప్రారంభించాడు? వేధించడం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల ద్వారా అక్కడ మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, మరణము యొక్క బలము గలవాని చేతిలో నుండి క్రీస్తు శరీరధారిగా వచ్చి మనల్ని విడిపించాడు. ఆయన శరీరధారిగా దేవుడే మానవునికి ఈ భూలోకానికి వచ్చుటలో ఏమండి అద్భుతమైనటువంటి సత్యం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి పాపం వలన ఏమండి ఆజ్ఞ అతిక్రమం ద్వారా ఎప్పుడైతే పాపం వలన మరణాన్ని మానవుడు తెచ్చుకున్నాడో, ఏమండి దీనికి కారకుడు ఎవరు? దేవుని విరోధి అయిన సాతాను. కనుక ఇప్పుడు మరణము యొక్క బలము గలవానిగా సాతాను ఉన్నాడు. ఇప్పుడు వాడి చేతిలో నుండి మరణము యొక్క తాళపు చెవులను యేసు ప్రభువారు విడిపించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుకనే ఈ రెఫరెన్సులన్నీ ఈ సత్యాలను మనకి తెలియపరుస్తున్నాయి. కనుక ఏమండి ఈ విషయాలను ప్రార్థన పూర్వకంగా మనం విందాం. అయితే క్రీస్తు శరీరధారిగా వచ్చి పాపం వల్ల వచ్చే జీతము మరణము గనుక దాని నుండి విడిపించుటకు దేవుడే క్రీస్తుగా అవతరించి ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని పాపం కొరకై యేసు ప్రభువారు ఏమండి సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా ఏమండి సాతాను చేతిలో ఉన్న ఈ మరణం యొక్క తాళపు చెవి క్రీస్తు చేతిలోనికి వచ్చింది. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 27లో దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు ఏమైనా చేయగలడు. దేవుడు శరీరధారిగా వచ్చాడు, పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన బలైపోయాడు. సాతాను యొక్క ఏమండి మరణమనే ఆ తలను ఆయన చెదగొట్టాడు. వాడి చేతిలో ఉన్నటువంటి మరణం యొక్క తాళపు చెవులను క్రీస్తు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇంకా మరి కొంత ఏమండి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. ఈ విషయాలను కూడా ప్రార్థన పూర్వకంగా మీరు చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 5, 6, 7 వచనాలు కూడా మీరు చదువుట ద్వారా ఏమండి యేసు ప్రభువారు శరీరధారిగా వచ్చి ఏమండి ఆయన మరణించి తిరిగి లేచిన విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. దాని ద్వారా జరిగిన కార్యాల అద్భుతాలు మనకి తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ప్రతి విషయానికి ఒక ప్రభు సేవకనిగా నేను చెప్పే ప్రతి మాటకి వాక్యములో ఏమండి అద్భుతమైనటువంటి ఆత్మీయ అర్థాలు సత్యాలు దాచబడి ఉన్నాయి. కనుకనే ఈ రెఫరెన్స్లు మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ రెఫరెన్స్లు కూడా చూడాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. కనుక మరణమునకు కారకుడైన సాతానును సిలువలోను ఏమండి పాతాళములోను కూడా యేసు ప్రభువారు ఏం చేశారు? ఓడించారు. ఈ సత్యం ఆదికాండం 3:15 ద్వారా మనకు తెలియపరచబడుతుంది. వాడి చేతులున్న పాతాళపు తాళపు చెవిని తీసుకొని మరణపు ములును ఆయన విరిచివేశాడు. ఈ విషయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54, 55 వచనాల ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంటుంది. మరణపు ములును విరిచిన ప్రభువుగా మనం చూడగలము. అటు తర్వాత పూర్తి అధికారముతో మృత్యువును మృతి చేసి పరలోకమునకు ఆరోహణమాయను. ఈ విషయము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9 నుండి 11 వచనాల వరకు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు క్రీస్తు యేసునందు విశ్వసించే వారికి మరణ భయమో లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయము యోహాను సువార్త
5వ అధ్యాయం 24 ద్వారా మనకు తెలియపరచబడుతుంటుంది. ఇక ఎన్నడూ కూడా మరణించరు. ఇది సత్యం ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు విశ్వసించి మరణించిన వాడు మరలా లేచునని యేసు ప్రభువారే చెప్పినట్లు యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎందుచేతనంటే యేసుక్రీస్తు మరణమును జయించిన ఏకైక నిజదేవుడు, ఆయనే ఏకైక దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయము తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 17 వచనాల్లో మనకి తెలియపరచబడుతుంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు యేసు ప్రభువారు స్వయంగా అన్నారు. ఆయన ఏమన్నారంటే జీవమును పునరుద్ధానమును నేనే అని చెప్పడం జరిగి ఉన్నది. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. గనుక జీవాన్నిచ్చే దేవునిగా పునరుద్ధానమును మనిషి మరలా నిత్యత్వములోనికి ప్రవేశించి నిత్య జీవాన్ని పొందే ఆ యొక్క ఆ అద్భుతమైనటువంటి స్థితిని ఆయన దయచేసే దేవునిగా కూడా ఆయన ఉన్నారని తప్పక మనం తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరొక సత్యం ఏంటంటే ఆత్మీయ మరణం అనగా మానవుడు దేవుని నుండి వేరైపోయాడు. ఈ విషయాన్ని గమనించండి. కనుకనే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1లో అంటారు, మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా మరలా ఎవరితో బ్రతికించబడ్డారు? క్రీస్తు ద్వారా బ్రతికించబడ్డారని ఒక అద్భుత సత్యాన్ని పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయ మరణము మానవునికి పాపం వలన సంభవించినప్పుడు క్రీస్తు తిరిగి లేచుట ద్వారా క్రీస్తు మరణము ద్వారా మానవుడు మరలా దేవునితో ఐక్యపరచబడేటటువంటి ఒక అద్భుత స్థితిని పొందగలిగాడు. ఇది క్రీస్తు తిరిగి లేచుట ద్వారా, ఆయన మరణము ద్వారా మనకి అనుగ్రహించబడింది. ఈ సత్యమే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5 నుండి 9 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో ఆయన తెలియపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మరొక సత్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మరణించుట జీవించుట కొరకే అనే ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని, దైవ సత్యాన్ని యేసు ప్రభువారు ఆయన ఈ భూలోకానికి వచ్చి మరణించి తిరిగి లేచిన ద్వారా సర్వమానవాళికి ఆయన తెలియపరిచారు. ఇదే విషయం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18లో మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని యేసు ప్రభువారు చెప్తున్నట్లు మనం చూడగలం. కనుక మరణించి తిరిగి లేచిన యేసు ప్రభువారు ఏ విధముగా అయితే యుగ యుగాలు సజీవుడిగా జీవించుచూ ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనను విశ్వసించి మరణించిన వారికి ఆయన జీవాన్ని ప్రసాదించి ఆయన వలె యుగ యుగాలు జీవించే భాగ్యము ఇచ్చే దేవుడని ఈ వాక్యము మరొకసారి ఈ గొప్ప దైవ సత్యాన్ని మనకి బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం ప్రకటన గ్రంథం 1:18లో మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, శరీర మరణం కేవలము ఈ భూమిపై జీవితమునకు అంతమే కానీ మానవ జీవితమునకు అంతమో కాదు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, అది నిత్యత్వమునకు ప్రారంభమో గనుక. ఈ విషయమే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3-4 వచనాల ద్వారా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచుటలో ఉన్న ఒక అద్భుత సత్యాన్ని మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. ఈ విషయాన్ని యేసు ప్రభువారే స్వయముగా యోహాను సువార్తలో చెప్పారు. గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే గాని అది ఫలించదు అనేదే బైబిల్ యొక్క వాస్తవము. ఈ విషయం యోహాను సువార్త 12వ అధ్యాయం 24లో యేసు ప్రభువారు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన చెప్పిన మాటలు మనకు కనబడుతుంటుంది. గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే గాని అది ఫలించదు. ప్రియా దేవుని బిడ్డలారా, మానవుడు జీవాన్ని పొందాలి, శాశ్వత జీవాన్ని పొందాలి అంటే క్రీస్తు మన పాపాల స్థానములో ఆయన మరణించాలి, శాపాల స్థానములో ఆయన మరణించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడే ప్రియా దేవుని బిడ్డలారా మరణంపై మనం జయాన్ని పొందగలం. తద్వారా క్రీస్తు లాంటి జీవాన్ని నీవు నేను పొందగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఈ యొక్క సత్యాన్ని మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. శరీర సంబంధమైన మరణముతో జీవితం అంతము కాదు కానీ నిత్యత్వానికి ఇది ప్రారంభం అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. శరీర సంబంధమైన మరణముతో జీవితం అంతం కానే కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, నిత్యత్వానికి
ప్రారంభం. ఇదే బైబిల్ చెప్తున్న అద్భుతమైనటువంటి దైవ సత్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సత్యాన్ని తెలియపరచడానికే క్రీస్తు మరణించారు, తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డలారా, మానవుడు చనిపోయిన తరువాత అతని ఆత్మ భూమండలంపై ఎంత మాత్రము జీవించదు. ఎందుకంటే మానవుడు ఒక్కసారే మరణించును, అటు తరువాత తీర్పు జరుగును అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే మనిషికి మరణం తరువాత రెండు మార్గాలు, దానిలో ఏదో ఒక దాని గుండా పయనించాలి. అది ఒకటి నరకం, అనగా నిత్య మరణం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46లో నిత్య శిక్ష అని మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14-10 వచనాల ద్వారా ఈ విషయం మనకు తెలియపరచబడుతుంటారు. రెండవది మోక్షం, అనగా నిత్య జీవము. ఈ సత్యం మత్తయి సువార్త 25వ అధ్యాయము 46లో నిత్య జీవము అని మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4 ద్వారా 22:5 ద్వారా ఈ సత్యం మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. అయితే మరణము తరువాత నరకానికి పోవాలో మోక్షానికి పోవాలో ఈ భూమి మీద జీవిత నిర్ణయమే నిర్దేశిస్తూ ఉంది అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే చనిపోయినటువంటి ఈ మానవుని యొక్క ఆత్మ ఎక్కడుంటుంది తాత్కాలికంగా అంటే పాతాళం అని బైబిలు చెప్తుంది. పాతాళములో తాత్కాలికమైన ఆ ఒక వేదనకరమైన స్థితిని అనుభవిస్తాడంట. ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు, ఒకవేళ నీతిగా పాపక్షమాపణ పొంది దేవుని పరిశుద్ధతను కలిగి ఒకవేళ మరణిస్తే పరదేశులో తాత్కాలిక ఆనందాన్ని పొందుతాడంట. ఈ విషయాన్ని గమనించండి. మరణించిన తర్వాత మానవుని యొక్క ఆత్మ మరి క్రీస్తు రక్తములో కడగబడి పవిత్రపరచబడి క్రీస్తు ఇచ్చే పాపక్షమాపణ పొంది క్రీస్తును కలిగి ఒకవేళ మరణిస్తే బైబిల్ వాక్యాన్ని ఆధారం చేసుకుని చెప్తున్న మాట ఈ మాట, పరదేశులో అనగా నీతిమంతులు క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి మరణం వరకు పరిశుద్ధంగా జీవించి మరణించిన వారి యొక్క ఆత్మలుండే నీతిమంతుల ఆత్మలుండే పరదేశులో తాత్కాలిక ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడిచ్చే పాపక్షమాపణ పొందకుండా పాపాల్లోని మానవుడి మరణిస్తే పాతాళములోనికి వెళ్ళిపోతాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ తాత్కాలిక వేదన అనుభవిస్తాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, తీర్పు తర్వాత శాశ్వత నరకానికో లేక శాశ్వత జీవానికో ఈ విషయాన్ని దేవుడే నిర్ణయిస్తాడు. ఈ విషయాన్ని గమనించండి. ఇటువంటి విషయాలన్నీ కూడా క్రీస్తు మరణించి తిరిగి లేచుట ద్వారా ఇన్ని అద్భుతమైన విషయాలు మరి మానవునికి దైవ సంబంధించే విషయాలు తెలియపరచబడడం జరిగినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సమయంలో ఇప్పటి వరకు మరణానికి సంబంధించిన ఎన్నో విషయాలలో ఎన్నో ఆత్మీయ సత్యాలతో పాటు ఎన్నో అర్థాలు మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగి ఉన్నది. అయితే యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచారు, పునరుద్ధానుడై తిరిగి లేచారు. ప్రియులారా, ఈ జగత్తులో యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం మహా అద్భుతం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యేసు మరణం ఒక వింత అయితే ఆయన మరణం జయించి తిరిగి లేవడం ఈ జగత్తులో మహా అద్భుతం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు సజీవుడు అనడానికి కొన్ని రుజువులు ఈ సందర్భంలో మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, యేసు సజీవుడు అని తెలియపరచడానికి తెరవబడిన సమాధిని మనం చూస్తున్నాం. ప్రపంచ చరిత్రలో గొప్ప వ్యక్తులు మరణించారు. వారి సమాధులు ఇంకా భూమిపై ఉన్నాయి. అది వారి యొక్క ఉనికికి మరణానికి రుజువులు మాత్రమే. కానీ యేసు ప్రభు యొక్క సమాధి నేటికి తెరవబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు దేశమును అనేక మంది నేడు దర్శిస్తున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకు దర్శిస్తూ ఉన్నారంటే పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి క్రీస్తు యొక్క సమాధి అక్కడ తెరవబడి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెరవబడినటువంటి సమాధిని చూచి సజీవుడైన ఆయనను అనేకులు ఆరాధిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యోహాను సువార్త 20వ అధ్యాయము 9వ వచనం మీరు చదివితే ఈ సత్యం మీకు తెలియపరచబడుతూ ఉంటుంది. యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత అనేక మందికి ఆయన కనిపించారు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు పునరుద్ధానుడైన తరువాత మొట్టమొదటిగా కొంతమంది స్త్రీలకు, తరువాత శిష్యులకు, అటు తరువాత 500 మందికి ఒకేసారి మరియు వివిధ సమయాలలో అనేక మందికి 14 సార్లు యేసు ప్రభువారు ప్రత్యక్షమై ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఈ భూమిపై 40 దినాలు
ఆయన సంచరించి పరలోకమునకు ఆయన ఆరోహణమయ్యారు. ఈ విషయాలు లూకా సువార్త 24వ అధ్యాయం 36, యోహాను సువార్త 20వ అధ్యాయము 19, 20వ అధ్యాయం 24, 21వ అధ్యాయం 1 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఏమండి తిరిగి లేచిన సమాధి ఏమండి అక్కడ నేడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి పాలరాతితో ఒక అద్భుతమైనటువంటి చర్చి నిర్మించడం జరిగినది. ఆ చర్చి పేరే హోలీ సెపుల్కార్ అనేటటువంటి చర్చి అక్కడ నిర్మించబడింది. ఈ చర్చిని ఏమండి తొలి క్రైస్తవ రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టాన్, ఆయన యొక్క తల్లి అయినటువంటి ఎలీనా ఏమండి క్రీస్తు శకం 326, 330 మధ్యలో వారు నిర్మించడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచాడు అనడానికి ఇవి ప్రత్యక్ష ఏమండి సజీవ ఏమండి మరి సాక్ష్యముగా మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుకనే ఏమండి యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఆయన చూడడానికి వెళ్ళినటువంటి వారితో అక్కడ ఉన్నటువంటి దూత ఏం చెప్తూ ఉన్నారంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మరణమును గెలిచిన దేవుడు, మరణమును సమాధి చేసిన దేవుడు. ఏమండి మరణం ఎదుట అనేకులు ఓడిపోయారు. మరణమే అనేకుల్ని మిరింగివేసింది. ఏమండి మరణమే అనేకుల్ని జయించింది. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చేటప్పటికి మరణము పారిపోయింది, మరణము ఓడిపోయింది, మరణమే లోబడిపోయింది. మరణంపై ఏమండి జయమును పొందినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కారణం ఆయన దేవుడు గనుక. దేవునికి స్తోత్రం. మరణం ఎదుట మేధావులు ఓడిపోయారు, మరణం ఎదుట ఏమండి చక్రవర్తులు ఓడిపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరణమును క్రీస్తు జయించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణం ఆయన ఎదుటుండి పారిపోయింది. ఇదే ఈ పునరుద్ధాన ఈ దినమున ఏమండి సందేశమై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, పునరుద్ధారణై తిరిగి లేచిన దేవుడు, నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, మరణము లేని దేవుడు. తన్ను విశ్వసించే వారికి ఏమండి నిత్యత్వములో శాశ్వత జీవాన్ని ఇవ్వడమే కాకుండా మరణము లేకుండా ఏమండి నిత్య జీవానికి పాత్రులుగా మనల్ని చేయగలిగిన సర్వశక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరణమని ఆయన జయిస్తే ఏమండి ఇక ఏది ఆయన్ని జయించగలదు? ఆయన మరణాన్ని జయించాడు. భూలోకములో ఇక ఏదైనా ఆయన్ని జయించగలదా? ఆయన్ని ఏది కూడా జయించలేదు. కానీ ఆయన్ని విశ్వసిస్తే ఆయన వలె అన్నిటి మీద జయాన్ని మనం పొందడమే కాకుండా మరణంపై కూడా జయాన్ని పొంది నిత్య జీవాన్ని మనం పొందుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. అయితే పునరుద్ధారుడైనటువంటి క్రీస్తు ప్రియా దేవుని బిడ్డలారా 3 విషయాలు ఆయన చెప్పారు. ఒకటి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఏం చేయాలి? సువార్త ప్రకటించండి అని క్రైస్తవ లోకానికి ఆయన చెప్పారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15, 16 ద్వారా ఈ సత్యం మనకు తెలియపరచబడుతూ ఉంటుంది. అంతేకాదు క్రైస్తవ లోకానికి ఆయన చెప్పిన మరొక సత్యం ఏంటంటే, ఆనాడు శిష్యులకు చెప్పారు, నేడు క్రైస్తవ లోకం చేయవలసిన పని ఏంటంటే ఏమండి సమస్త జనులను శిష్యులుగా చేయాలి. ఈ విషయము మత్తయి సువార్త 28, 18, 20 ద్వారా మనకు తెలియపరచబడుతుంటుంది. అంతేకాదు భూదిగాంతముల వరకు ఆయన సాక్షులుగా నీవు నేను ఉండాలి. ఈ సత్యము అపోస్తలుల కార్యములు 1:8 ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత రుజువులు చూపించుకున్న దేవుడు, ఏమండి పునరుద్ధాన మహిమ దేహాన్ని ఆయన కనపరుచుకున్న దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, అది ఇప్పుడు మనం కలిగి ఉన్నటువంటి రూపాన్నే కలిగి ఉంటుంది. దాన్ని కూడా గుర్తించవచ్చు అనే విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా లూకా సువార్త ఏమండి 24వ అధ్యాయము 36 నుండి 42 వరకు మీరు చూస్తే యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఏమండి అక్కడ ఎన్నో విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. పునరుద్ధాన దేహము ఏమండి మహిమా దేహము ఏమండి అది ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వేగముగా వెళ్తుంది, అది మాట్లాడుతుంది, అది చూస్తుంది, అది వింటుంది. దాన్ని కూడా ఏమండి శిష్యులు గుర్తించినట్లు గుర్తుపట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఎన్నో సత్యాలు ఉన్నాయి. సమయం లేదు. ప్రభు చిత్తమైతే మరొక సందర్భంలో ఈ పునరుద్ధాన దేహానికి సంబంధించిన అనేక సత్యాలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. కనుక ఈ పునరుద్ధానుడైన క్రీస్తు మనల్ని ఏమి చేయమన్నారో అది చేస్తూ మరణం వరకు నమ్మకస్తులుగా ముందుకి మనం కొనసాగిపోదాం. ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకై మనం సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఏమండి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తరల వంచాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. అద్భుతమైనటువంటి ఎన్నో దైవ సత్యాలు ఈ పరిశుద్ధ ఈ దినాన్ని ఈ పునరుద్ధాన ఈ ఆరాధన సమయంలో మీరు మాకు బోధించారు. మీకు వందనాలు. విన్నవారి విశ్వాసాన్ని 100 రెట్లు
అయ్యా అభివృద్ధి పరచమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చి అలాగనే భూమి నెరవేరునుగాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణములను క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, సోదరుల కిడి నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క ఆరాధనలో పాల్గొని బిడ్డలకు, సర్వలోక పరిశుద్ధులకు, ఈ ఆరాధనని వీక్షించి నీ నామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, ఆ పవాది క్రియల కరంతో నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతోనమి నామో నీ సత్య వాగ్దాతము ఈ మాహి మీద క్రమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబో క్రమరించుము దేవా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను. బోలో క్రీస్తు మహారాజుకి జై. ఆమేన్, ఆమేన్.